హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాయి దిలీప్ తేజ. స్టార్ట్ చేసిన 10 డేస్‌లో 142 సబ్‌స్క్రైబర్స్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇంకా పాండిచ్చేరి వీడియోస్ ఎన్నో వస్తున్నాయండి. 1 అప్‌లోడ్ చేస్తున్నాను. ఫుడ్ వ్లాగ్స్ వస్తాయి. మంచి మంచి కంటెంట్ వస్తదండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ. పాండిచ్చేరిలో మేము ఉండే రూమ్ దగ్గర నుంచి బైక్స్ రెంట్కి తీసుకొని స్టార్ట్ అయ్యామండి అరవెల్లి వెళ్ళడానికి నార్త్ మందిర్. బయట ఎండ మామూలుగా లేదండి, దోల తీరిపోతూ ఉంది. చిన్నగా మేము మ్యాప్ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. ఈ ఎండలో ఆ ఫారెస్ట్లో నడవాలంటే చాలా చాలా భయంగా ఉంది. అయినా తప్పదు. ఒకసారి పాండిచ్చేరి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయాలని ప్లేస్ అండి. ఖచ్చితంగా వెళ్ళాలని ఖచ్చితంగా వెళ్తున్నామండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. బైక్ తీసుకొని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మేము చిన్నగా స్టార్ట్ అయ్యి చిన్నగా మా డెస్టినేషన్కి చేరుకున్నామండి. మధ్యలో బైక్ పార్క్ చేసి వాటర్ గీటర్ తాగి ముందుకు స్టార్ట్ అయ్యామండి. వెనకాల కూర్చున్న మా సాయి మామూలు ఫుల్ జోష్లో లేడండి. యూ యూ అని అరుస్తున్నాడు. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఫైనలీ బైక్స్ పార్కింగ్ చేసి మేము షాప్స్ లోపలికి వచ్చేసామండి. ఇక్కడ షాప్ పక్క నుంచి వే ఉంటుందండి దారికి బయటకు అరవెల్లి మాత్రమే వెళ్ళడానికి దారి. చిన్నగా స్టార్ట్ అయ్యాము. జనాలు అయితే ఫుల్ బీభత్సంగా ఉన్నారు. ఎక్కడ చూపించిన జనాలే ఉన్నారు. ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫుల్ హడావిడిలో ఉన్నారు. మేము కూడా అలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ చిన్నగా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ వైల్డ్ లైఫ్ ఆర్ట్ గ్యాలరీ ఉందండి. ఎంట్రీ టికెట్ వచ్చి 200 రూపాయలంట. లోపలికి వెళ్ళి ఏం చూస్తాం అని చెప్పి మేము ముందుకి స్టార్ట్ అయిపోయామండి. టికెట్ వేస్ట్ అనిపించింది మమ్మల్ని అడిగితే. అలా ఫారెస్ట్లో నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. నడిచే కొద్దీ వస్తూనే ఉంది. ఎంత నడిచినా వస్తూనే ఉంది. ఇక్కడి నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉందంటే మేమైతే ఫుల్ షాక్ అయ్యామండి. ఈ అడవిలో ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలా అని. అలా స్టార్ట్ అయ్యి చిన్నగా ముందుకు వెళ్తా ఉన్నాము. మధ్యలో హ్యాండ్మేడ్ జ్యువెలరీ షాప్ కనిపించిందండి. అక్కడ ఆగి ఉన్నాము. సాయి బాలు ఎదురేదో కొనాలని ట్రై చేస్తున్నారు, కానీ కొనలేరు. అన్నీ చెక్ చేసాము. మాకు నచ్చినాయి, నచ్చలేదు, కానీ కొనలేకపోయాము. ఇక్కడ ఒక దువ్వెన మిస్ అవుతుంది. మా ఫ్రెండ్ దొబ్బేశాడు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఇక్కడ పక్కన ఒక రింగ్లోంచి ఒక రింగ్ దొబ్బేశాడు మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్. సరే, వాళ్ళకి గుర్తుగా ఉంటాయని వాళ్ళు చేసిన పని అండి. అది తప్పు, హ్యాండ్ మేడ్ కానీ వాళ్ళు అలా చేశారు. మనం ఏం చేయలేం. మొత్తానికి హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ అన్ని చూసి పరిశీలించి మేమేం కొనకుండా ముందుకు వెళ్ళిపోయి వాళ్ళిద్దరు మటుకు 2 కొట్టేసి వెళ్ళిపోయారు పక్కకి. అలా అలా ముందుకు ఇక్కడికి వెళ్తున్నాం అనుకుంటా. మనం ఫెస్టివల్స్ టైంలో బాగుండేటట్టుందన్న ఇది. ఐ లవ్ అరవిల్ల. ఇదిగో ఇది గుర్తుగా ఇది వేయండి. అది రిటర్న్ వచ్చేదారి, ఇటు వెళ్ళేదారండి. కన్ఫ్యూజ్ అయిపోతుంది చాలా మంది. కొంచెం అక్కడ చూసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతారు. అందరూ నడవలాగా నడుస్తున్నారు. చాలా అంటే చాలా కష్టంగా ఉంది నడవడం. మధ్యలో దారిలో లాగి ఫొటోస్ తీసుకున్నామండి, ఏదో టైంపాస్కి. వాటర్ బాటిల్ తీసుకుపోతే దెబ్బైపోతారు. వాటర్ బాటిల్స్ బస్ స్టాండ్ చుట్టూ ఉండాలి అక్కడ, లేకపోతే కష్టమే. వాటర్ దొరకవండి అక్కడ మామూలుగా. ఇది A2 మాతృమందిర వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మధ్యలో చెట్లలోంచి వెళ్ళాలండి. మామూలుగా అయితే పులుసు కారిపోద్ది ఎవరికైనా సరే. మధ్యలో షాప్స్ కూడా పెద్దగా ఉండవు. అక్కడక్కడ స్టార్టింగ్లోనే ఉంటాయి. లోపలికి వచ్చేటప్పటికి షాప్స్ ఏమి ఉండవు. సినిమా కనిపిస్తుంది. మాకు లక్కీగా ఒక షాప్ దొరికింది. లెమన్ సోడా ఇచ్చాడు. లెమన్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసి ఇచ్చాడు. అది 70 రూపాయలంట. కూలింగ్ లేదు, బాడీ లేదు. చచ్చినట్టు తాగాము దాహానికి. అదండి పరిస్థితి. ఓపిక నశించిపోయింది. అయినా నడుస్తూనే వెళ్తున్నాము వ్యూ పాయింట్ చూడడానికి. ఈ మధ్యలో అలా ఆగి సరదాగా వీడియోస్ షూట్ చేసామండి. బాగానే వచ్చినాయి. ఇది ఒక వెరైటీ చెట్లు అండి. ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. అందరూ అక్కడ దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగుంది.
ఏదో మధ్యలో సింపుల్గా ఏదో తులసి చెట్టు లాగా అనిపించింది నాకు చూడడానికి వ్యూ. ఇదండి ఫైనల్లీ వచ్చేసి మనం వ్యూ పాయింట్కి కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం వ్యూ పాయింట్ చూడాలండి. అక్కడికి ముందుకు వెళ్ళడానికి లేదు, అదే లాస్ట్ పాయింట్ మంది. చూస్తున్నారు కదా, అరవెల్లి మాతృ మందిర్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి అంతకు మించి ముందుకు వెళ్ళడానికి లేదండి, ఇదే లాస్ట్. కానీ డిఫరెంట్గా ఉందండి ఎక్స్పీరియన్స్. దగ్గరికి వెళ్ళలేకపోయి కానీ దూరం నుంచి అన్న ఫొటోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా అరవైలో వెళ్ళాలంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా మీరు ప్యాక్ చేసుకుని వెళ్ళాలి, లేకపోతే దబ్బైపోతాడు. పార్కింగ్ ఫీజు కూడా 70 రూపీస్ అండి పర్ బైక్. టికెట్లు తీసుకొని ఎస్కేప్ అయిపోయారు అనుకో, లోపల మళ్ళీ చెక్ చేస్తారు, దబ్బైపోతారు, జాగ్రత్తగా ఉండండి. రిటర్న్లో మటుకు మేము ఈ బస్సులో నుంచి వచ్చిన వాళ్ళందరినీ బయట పార్కింగ్ దగ్గర వదిలిపెడతండి. వెళ్ళేటప్పుడు లేదు, ఓన్లీ రిటర్న్లోనే మాత్రం మళ్ళీ లైన్లో ఉంటే ఎవరు ముందుకెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి స్టాప్లో వదులుతారు. అలా కొన్ని ఫొటోస్ అండి మీకు తీసుకున్నవి సరదాగా షేర్ చేస్తున్నాను. ఇవి వెళ్ళే మ్యాప్ అండి, ఎట్లా వెళ్ళాలి ఏందని. రిటర్న్లో అండి పార్కింగ్ స్టార్ట్ అయ్యాము, ఆవిడ బండి తోలుతున్నాడు, నేను ఇంకా కూర్చున్నాను. ఒక దరిద్రమైన హోటల్కి వెళ్ళాము. అక్కడ వెజిటేరియన్ ఉంది, అది కూడా ఒకే ఒక ఐటమ్ ఉందంట. అక్కడ ఏమీ లేవు, లేసుకు వచ్చేసాం గమ్ముగా. చిరాకు దుబ్బింది. దాంట్లో ఫుల్ ఎండ, నాకు తెలిసి టైం 3:30 అవుతుంది. పిచ్చిగా ఉంది అందరికి, ఆకలి, అందరు కోపంతో ఉన్నారు. సరదాగా బయటకు వెళ్ళాము, తిరుగుతున్నాం మామూలుగా. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. రోడ్డు చట్నీ. దాదాపు మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. బైక్స్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటా అరిస్టో హోటల్ దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు 1971 నుంచి ఉంది హోటల్, అది చాలా ఫేమస్ అంట. బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడు తిందామని ఎదురు చూస్తే టైం 4:30 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో తింటున్నాం మేము భోజనము. బిర్యానీ వచ్చే వరకు మా వాడు వాటర్ తాగి సరిపెట్టుకుంటున్నాడు. బిర్యానీ రానే వచ్చిందండి. ఒక్కొక్కటి వచ్చి 420 అంటే ఒక ప్లేటు. క్వాంటిటీ ఏమో చాలా లెస్గా ఉంది అని చెప్పి మేము ఒక్కొక్క ఫ్రైడ్ రైస్, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ 2 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చామండి. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్. అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వెయిటర్స్తో. వాళ్ళు దాని గురించి హిస్టరీ గురించి చెప్తున్నారు. 1971 నుంచి ప్యూర్గా ఉంటుందంట. రైస్ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉంది, అందులో లైక్ చేసాం. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. దాని వీడియో తీయలేకపోయాం కానీ సూపర్గా ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. బిల్ కూడా అదిరిపోయింది అనుకోండి. ఇంకో విషయం అనుకున్నది, టేస్ట్ అయితే బిర్యానీ నేను పాండిచేరిలో తిన్న ఫుడ్లో ఇదే అండి బెస్ట్. బిర్యానీ సూపర్గా ఉంది. ఫ్రైడ్ రైస్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.